ఇక ఏపీ ఫైబర్ నెట్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఫైబర్ నెట్లో అక్రమాలపై చంద్రబాబుపై గతంలో కేసు నమోదు చేసింది సిఐడి. ఇటీవల తనపై ఉన్న కేసులను ఒక్కొక్కటిగా క్లోజ్ చేయించుకుంటున్నారు చంద్రబాబు. ఫైబర్ నెట్ కేసు కూడా క్లోజ్ చేస్తున్నట్టుగా సమాచారం రావడంతో కోర్టును ఆశ్రయించారు గౌతమ్ రెడ్డి. ఏసీబీ కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్ వేశారు ఆయన. ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి చంద్రబాబుపై నమోదైన కేసు క్లోజ్ చేయవద్దంటూ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై ఇవాళ ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనుంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. హరి, 2014-19 చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాల్లో ఏపీ ఫైబర్ నెట్ కుంభకోణం కూడా ఒకటి. దాదాపుగా 320 కోట్ల కుంభకోణం జరిగినట్టుగా కూడా అప్పట్లో కేసు నమోదైంది. సిఐడి దీని మీద దర్యాప్తు కూడా మొదలు పెట్టిన పరిస్థితి. అయితే ఇటీవల మరొకసారి అంటే 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి చంద్రబాబు తనపై ఉన్న కేసులన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా న్యాయస్థానాల్లో వాటిని తొలగించుకుంటా పరిస్థితి కనబడుతుంది. ఈ క్రమంలోనే ఫైబర్ నెట్కి సంబంధించిన కేసును కూడా కొట్టివేసేందుకు ప్రయత్నం చేస్తున్న సమయంలో అలర్ట్ అయిన మాజీ ఎవరైతే ఫైబర్ నెట్ చైర్మన్ పున్నూరు గౌతమ్ రెడ్డి ఉన్నారో ఆయన ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్ను దాఖలు చేసిన పరిస్థితి. ఖచ్చితంగా ఈ కేసులో చంద్రబాబుతో పాటు అలాగే టెరాసాఫ్ట్ అధినేత కూడా దీంట్లో ముద్దాయిలుగా ఉన్నారు. వారిని ఈ కేసు నుంచి కూడా తప్పించవద్దు, దీనికి సంబంధించిన విచారణ కొనసాగించాలంటూ కూడా ఆయన న్యాయస్థానానికి అప్పీల్ చేశారు. దీంతో ఈరోజు దీనికి సంబంధించి విచారణ ఏసీబీ కోర్టు స్వీకరించింది. దీని మీద ఈరోజు విచారణ జరగనుంది. ప్రధానంగా ఇటు వ్యవస్థలను అడ్డం పెట్టుకుని తనపై ఉన్న కేసులను ఒక్కొక్కటిగా తప్పించుకుంటున్న క్రమంలో ఈ ఫైబర్ నెట్ కేసును కూడా చంద్రబాబు ఖచ్చితంగా దీని నుంచి బయటపడాలనే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా 320 కోట్ల కుంభకోణం జరిగింది కాబట్టి ఖచ్చితంగా దీంట్లో ప్రధాన ముద్దాయి చంద్రబాబే కాబట్టి విచారణ జరగాల్సిందే. అతను ఈ కేసు నుంచి తప్పించకూడదనేది ప్రధానంగా ఇటు గౌతమ్ రెడ్డి పోరాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు దీని మీద న్యాయస్థానంలో విచారణ కూడా కొనసాగనుంది.